జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తున్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనీశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానుడితో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 year సంచారం చేస్తారు. రాహుకేతువులు 1.5 years సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 years సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుంది, ఈ అంశాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ సంవత్సరం యొక్క ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఇవి ఈ సంవత్సరం యొక్క ఆదాయ, వ్యయం, రాజపూజ్యం, అవమానము. అయితే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి. ఏది నరశని సెకండ్ పార్ట్లో ఉన్నారు. మీకు ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు మరియు అష్టమ స్థానంలో కేతు భగవానుడు సంచారము, చతుర్థ స్థానంలో గురు భగవానుడు సంచారము. ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము ఈ కుటుంబంలో ఆహ్లాదకరమైన, ఆనందకరమైన అంశాలు కొన్ని చోటు చేసుకుంటాయి. గృహయోగం కోసం అంటే ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు. ఇది ఇల్లా దేవాలయమా అంటే కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం కదా, ఇంటికన్నా గుడి పదిలం అని. కొన్నిసార్లు కదా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఇంటికన్నా గుడి పదిలం అని చెప్పి. అది ఈ సంవత్సరం యొక్క రాశి ఫలితాల్లో అక్షర సత్యం అవబోతోంది కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. ఇన్నాళ్ళు మీకు ఇంట్లో ఎలాగన్నా ఉండనండి, ఈ మే నుంచి మటుకు ఇంట్లో మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇంట్లో ప్రశాంతంగా ఉన్న అట్మాస్ఫియర్ కలిగిన జాతకులు అయితే కనుక ఈ సంవత్సరం అది ఇంకా 3 అవుతుంది. చక్కగా మీరు ఆనందంగా, ఉల్లాసంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో కావచ్చు ఇలా గడుపుతారు. అదే ఇక్కడ ఇంట్లో కొంత శుభకార్యాలు జరగడానికి అవకాశం చక్కగా ఉంది. స్వగృహ యోగానికి కూడా అవకాశాలు చక్కగా ఉన్నాయి.
కాకపోతే మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం తండ్రి గారి ఆరోగ్యానికి కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మే తర్వాత నుంచి, ప్రత్యేకించి ఈ సంవత్సరం మే నుంచి వచ్చే సంవత్సరం మే వరకు కూడా ఈ ఫలితం వర్తిస్తుంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారు కావచ్చు, తండ్రి సమానమైన వాళ్ళ, ఒకవేళ మీకు తండ్రి గారు లేకపోతే కనుక తండ్రి సమానమైన వాళ్ళ ఆరోగ్యం కొంత ఇబ్బంది క్షీణించే అవకాశం ఉంది. లేదా సడన్గా వాళ్ళ నుంచి ఏమన్నా న్యూస్లు వినడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే వయసులో బాగా పెద్దవాళ్ళకి వర్తిస్తుంది. అంటే మామూలుగా చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం వర్తించదు. సపోజ్ మీరే కుంభరాశిలో పుట్టి మీరు 35 ఏళ్ళు దాటి ఉంటే కనుక మీ తండ్రి గారికి ఇంకా వయసు పెద్దగా ఉంటుంది కాబట్టి కొంత వారికి ఏదైనా తండ్రి గారు కావచ్చు, తండ్రి సమానమైన వారి నుంచి కొంత ఏదైనా ఒక న్యూస్ వినడానికి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం మీకు ఇంట్లో వీలైనంత వరకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కావచ్చు, లేదా ఏదో ఒకటి యాగం చేసుకోవడం కావచ్చు. ఇలా మీకు తోచిన ఏదో ఒక శుభకార్యము, ఏదో ఒక దైవ కార్యాన్ని జరిపించడానికి ప్రయత్నించండి. లేదా ఏదైనా గుళ్ళల్లో డొనేషన్ చేయడానికి ప్రయత్నించండి, అన్నదానానికి. అయితే శక్తికి మించి చేయకూడదు. శక్తి మీకు కలిగి ఉంటే ఒక్క మనిషికి దానం చేయగలిగినా పర్వాలేదు. ఇలాంటివన్నీ చేయడం వల్ల దేవతల ఆశీస్సులు మీకు చక్కగా అందడానికి అవకాశము ఈ సంవత్సరం బాగా ఉంది. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. వీటితో కొంత ఇబ్బంది పడతారు. ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని మీకు ఇన్నాళ్ళు మీ మీద కనుక ఎవరికైనా అపార్థాలు, అపోహలు, అనుమానాలు అవన్నీ ఉంటే కనుక ఈ సంవత్సరం అవన్నీ కట్ అయిపోతాయి. మిమ్మల్ని పరిపూర్తిగా అర్థం చేసుకుంటారు అందరూ కూడా. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చక్కటి శుభకాలము, చాలా బాగా ఉంది. ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి ఉద్యోగస్తులకి. ఒకవేళ ట్రాన్స్ఫర్ కాకపోతే ఏదైనా మంచి చేంజ్ అయినా ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్స్ అయినా మీరు ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్స్ ఉంటుంది, కానీ బలవంతంగా అయితే ట్రాన్స్ఫర్స్ ఉండవు. మీరు కనుక మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా కూడా దానికి అవకాశము ఈ సంవత్సరంలో చాలా బాగా ఉంది. మీరున్న ప్లేస్ నుంచి విదేశాలకు కావచ్చు, స్వదేశాల్లో ఇంకొక ప్రాంతానికి కావచ్చు, మీరు చేంజ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఆ విషయాల్లో. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చక్కటి అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకి కొంత అంటే వ్యాపారం కొన్ని అంటే మీకు వ్యాపారంలో ఏమైనా పెండింగ్ అంశాలు ఉంటే కనుక అవన్నీ ముందుకు జరగడానికి చాలా చక్కటి అవకాశము ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తూ ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. మెయిన్ ఇంట్లో బాగా ఉందని మనం ముందు తెలుసుకున్నాం. ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది మనం అన్ని ఏజ్ గ్రూపుల్లో మనం చూసుకుంటే కనుక సీనియర్ సిటిజన్సే కొంత ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా వ్యాపకం ఉండి బయటకు వెళ్ళాల్సి వచ్చినా సరే టైం టు టైం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే వెళ్ళామంటే ఒక టైం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు కాబట్టి బయటకి ఈ టైంకి వెళ్ళాలి, మళ్ళీ ఈ టైంకి వెనక్కి వచ్చేయాలి. సో ఇలా టైం డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళ ఇంట్లో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయినా ఏదైనా ఆక్యుపేషన్లో ఉన్నా కూడా టైం టు టైం ఇంటికి వస్తారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ బాగుందండి. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ విషయం వర్తిస్తుంది. మీకు ద్వితీయంలో రాహు భగవానుడు సంచారం చేస్తూ కొంత ఈఎన్టీ ప్రాబ్లమ్స్ని మీకు ఇస్తూ ఉన్న ఈఎన్టీ ప్రాబ్లమ్ మీకు ఒక రకంగా ధనపరంగా ధనవర్షాన్ని కురిపిస్తుంది. అంటే ఈఎన్టీ ప్రాబ్లం కావచ్చు, స్టమక్లో ప్రాబ్లం కావచ్చు, ఇలాంటివి ఏవైనా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ధనవర్షానికి సంబంధము ఏంటా అని అనుకోకండి. మీకు ద్వితీయ రాశి మీనరాశి, ద్వితీయ రాశిలోనే రాహు భగవానుడు సంచారం చేస్తున్నాడు. సో ద్వితీయ రాశిలోకి ఏ గ్రహం వచ్చినా సరే మనకి ఇంట్లో ఫైనాన్షియల్గా సర్దుబాటు చేయాలి. వాళ్ళ పని అది. ద్వితీయ స్థానంలో వచ్చారు కాబట్టి ఆర్థికంగా ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి. అయితే ఆర్థికంగా వాళ్ళు అక్కడ ఉన్నది శుభగ్రహం అయితే ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ఇస్తాయి. సో రాహు భగవానుడు శుభగ్రహమే. అంటే మనం నవగ్రహాలు కూడా శుభగ్రహాలే. కాకపోతే వాళ్ళు ఉండే ప్లేసులను బట్టి వాళ్ళది ఇచ్చేది వాళ్ళకు వచ్చే ఆధిపత్యాన్ని బట్టి అది శుభమా ఇదే అని ఉంటుంది. అందులో ప్రత్యేకించి మీ కుంభరాశి వాళ్ళకి శనేశ్వరుడు అధిపతి, అలాగే రాహు భగవానుడు కూడా అధిపతి. అంటే మీ రాశి అధిపతి ఆయన. అయితే ద్వితీయ స్థానంలో ఉండే ఆయన అష్టమ స్థానాన్ని చూస్తూ కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తే కానీ డబ్బుల్ని ఇవ్వలేడు.
అండ్ అయితే మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే రాహు భగవానుడు మీకు మీన మరియు కన్యా రాశిలో ఎప్పుడు సంచారం చేసినా ఫైనాన్షియల్గా ఈ గోచరము ఆయన మళ్ళీ అక్కడి నుంచి కుంభరాశిలోకి వచ్చే లోపల చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే ఒక మంచి సెటిల్మెంట్ లైఫ్లో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా సెటిల్ అయ్యామని వీళ్ళు చెప్పడం కాదు, మనకి మనం అనుకునే విధంగా సెటిల్ చేస్తారు. అయితే అది మీనరాశి గురు భగవానుడు అధీనంలో ఉంటుంది కాబట్టి కొంత ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చిన తర్వాత కానీ ఆయన మీకు డబ్బులు ఇవ్వలేడు. కాబట్టి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇది మీకు పెద్ద లెక్కలో కూడా అనిపించదు. అనిపించిన విధంగానే మీనరాశిలో ఉన్న రాహు భగవానుడు మీకు అలా రాహుదేవుడు అలాంటి సమస్య చిన్న తాత్కాలికంగా ఈఎన్టీకి సంబంధించిన సమస్య ఇచ్చి తద్వారా మీకు ధనం మూటని అంటే మీరు చేసే ప్రయత్నాలు వృత్తి వ్యాపారాల్లో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం తీసుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా బాగా వెళ్తుంది అనమాట. అలా వెళ్ళి అప్పుడు మీకు సక్సెస్ని లీడ్ చేయడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు లేదు, వ్యాపారస్తులు లేదు, లేదా కొంతమంది ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ధనయోగాలు బాగా ఉన్నాయి. అంటే మీరు చేసే పనుల్లో సక్సెస్ అవుతారు. అయితే కొంతమంది గృహిణీలు ఉన్న వాళ్ళు ఉంటారు. గృహిణీలు ఉంటే కనుక మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు కెరియర్లో బాగా సక్సెస్ సాధిస్తారని అర్థము. ఇప్పుడు కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఏవైనా పిల్లల నుంచి వాళ్ళకు అనుకోకుండా ఆకస్మిక ధనప్రాప్తి రావచ్చు, లేదా వీళ్ళకున్న ఆస్తిపాస్తులు సడన్గా బాగా డబ్బులు భూమి పెరిగి మీరు కొనుక్కున్న దానికంటే చాలా రెట్టింపు, మీరు ఊహించిన దానికంటే రెట్టింపు రేటు అక్కడ పలకొచ్చు. ఇలా ఏదో ఒక రకంగా అయితే భగవంతుడు మనకి ఇవ్వాలని అనుకోవాలి, కానీ ఏదో ఒక రకంగా మనకి ధనాన్ని మూట కట్టే వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు మీకు రాహుదేవుడు కాబట్టి దీన్ని మీరు ఇంకా పటిష్టం చేసుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీతో పాటు ఇది కూడా మీకు బఫర్ రెమెడీ అనుకోవాలి, బోనస్ రెమెడీ అనుకోవాలి. దుర్గామ్మవారి ఆరాధన బాగా చేయండి. దుర్గామ్మవారి ఆలయాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇవేమి కుదరకపోయినా సరే దుర్గా 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 అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక రాహు భగవానుడి ఆశీస్సులు మీకు చాలా చక్కగా అందుతాయి. చూశారు కదండి, క్రోధి నామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే పరిహారము ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిలో రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీరిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా, దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి, అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గా అన్న ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు, మే వరకు గురు భగవానుడు మేషరాశిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలను శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక ఆ లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనీశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం.
సో వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఈ ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు, ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు. చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.